హాయ్ అండి, నా పేరు వంశీ. తిని మా ఫాదర్ రాజేశం గారు. యాక్చువల్గా తినకి 1 month బ్యాక్ పెరాలసిస్ అటాక్ అయిందనమాట. సో ద పెరాలసిస్ అటాక్ వల్ల ఏమైందంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లెగ్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ ఫేషియల్ ఏదైతే ఇదంతా జా ఉంటుందో అదంతా కూడా ప్యారలైజ్ అయిపోయింది, వర్క్ చేయట్లేదు. సో దగ్గరలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ ఒక 10 days ఏమో ఐసీయూలో ఉంచినారు, ఒక 5 to 6 days ఏమో జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసినారు. సో ఆఫ్టర్ దట్ డాక్టర్ కన్సల్టేషన్లో మాకు అర్థమైంది ఏంటంటే, సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే 30 days వరకు అట్లా నడవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారన్నమాట. సో అప్పుడు ఆ టైంలో మాకు తెలిసింది ఏంటంటే బ్రీజ్ రిహాబ్ గురించి కొంతమంది సజెస్ట్ చేశారనుకో. వచ్చి కన్సల్ట్ అయిన తర్వాత మాకు ఇనిషియల్ అప్రోచ్ అనేది చాలా బాగా నచ్చింది. దెన్ యాక్చువల్గా దీనికి రీజన్ ఏంటి అని అంటే కూడా వేరే కొన్ని తిరిగినాము, లైక్ కొన్ని కన్సల్టేషన్ రిహాబ్ సెంటర్స్ చూస్తే వాళ్ళు డైలీ ట్వైస్ చేస్తున్నారు, అంతే డైలీ ట్వైస్ ఫిజియోథెరపీ చేయించున్నారు. సో బ్రీజ్ రిహాబ్కి వచ్చేసరికి ఏంటంటే 4 times సెషన్స్ ఉన్నాయి. ఈచ్ డే 4 times చేయడం వల్ల ఏంటంటే ఇనిషియల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. సో అందుకని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. దెన్ దిస్ ఈజ్ 15th day అనమాట. ఇప్పటికి జాయిన్ చేసి 15 days అవుతుంది. బట్ తను ఇప్పటికీ నిల్చుంటున్నాడు, తన వర్క్ తను చేసుకుంటున్నాడు. యాజ్ వెల్ ఒక స్టిక్తోని అంతా కూడా సహాయం తీసుకొని చేయడం జరుగుతుంది. సో ఆ స్టిక్తోని ఇంత వరకు అంటే ఇంత తక్కువ టైంలో నడుస్తాడని మేము కూడా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాకు ఇనిషియల్గా తెలిసిన విషయం ఏంటంటే 30 days పట్టుతాయి అని తెలిసింది కదా. సో దట్టు 15 daysలోనే తను మంచిగా తన పని తను చేసుకోవడం అంటే వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ దట్. థ్యాంక్ యూ బ్రీజ్ రిహాబ్.